ఇండస్ట్రీలోనే కాదు ఏ రంగంలో అయినా సరే అదృష్టం అనేది ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఆ అదృష్టం వరించింది అంటే మనం ఊహించని రేంజ్కి వెళ్ళిపోతాము. అంతేకాదు తర్వాత జరిగే పరిణామాలు కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇదిలా ఉండగా ఎక్కడో మారుమూల గ్రామంలో ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుని తన టాలెంట్ను సమాజానికి పరిచయం చేసిన ఒక బ్యూటీ ఇప్పుడు ఏకంగా ఒక సినిమాలో హీరోయిన్గా నటించి సినిమాతో భారీ విజయం సొంతం చేసుకుని ఏకంగా మెగాస్టార్ చిరంజీవి వంటి హీరోస్ దగ్గర ఆశీర్వాదాలు కూడా తీసుకొని మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక ఆమె అదృష్టం చూస్తే మాత్రం ఎంతటి వారైనా ఈర్ష్యపడాల్సిందే. అంతేకాదు మొదటి సినిమాతోనే అవార్డు కూడా అందుకుంది ఈ చిన్నది. అయితే ఇప్పుడు బాగా ఫేమస్ అవ్వడంతో తనకు సంబంధించి చిన్ననాటి విషయాలు కూడా ఫ్యాన్స్ తో పంచుకుంది. జాబిలి అలియాస్ శ్రీదేవి నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిప్పినేని నిర్మించిన సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి అనేది శీర్షిక. 2025 మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 5 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించగా ఫుల్ రన్ ముగిసేసరికి 58.15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాలో ప్రియదర్శి పులికొండ, పి సాయి కుమార్, శివాజీ వంటి పలువురు కీలక రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమాలో జాబిలి పాత్రలో నటించిన శ్రీదేవికి మంచి ఇమేజ్ కూడా లభించింది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీదేవి తన చిన్ననాటి విషయాలు పంచుకుంది. శ్రీదేవి మాట్లాడుతూ, నేను 5వ తరగతిలో ఉన్నప్పటి నుంచే నాకు చాలా లవ్ లెటర్స్ వచ్చాయి. అందులో చాలా మంది ఐ లవ్ యూ శ్రీదేవి అనే లెటర్స్ రాసేవాళ్లు. కానీ వాటికి నేను రిప్లై ఇచ్చేదాన్ని కాదు అంటూ కోర్టు బ్యూటీ శ్రీదేవి తెలిపింది. ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇది చూసిన ఆడియన్స్ 5వ తరగతిలోనే కథలెన్నో పడ్డారుగా కోర్టు హీరోయిన్ చిన్నదేం కాదు భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.